నగరకల మండలం చండ్లగుండ్ల అడ్డరోడ్డుకి చెందిన 50 మంది మహిళలు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలం పట్టాలని తీసుకొని తహసీల్దార్ కె పుల్లారావుని కలవడం జరిగింది. వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఇవే స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, సంవత్సరంలోపు ఎవరు కూడా ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు నిర్మించకపోవడంతో మళ్ళీ 2021లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. గతంలో వారు కోర్టుకి వెళ్లడం వలన అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కావున కోర్టు తీర్పును బట్టి న్యాయం చేస్తానని తెలియజేశారు. 2021 సంవత్సరంలో మాకు ఆ ప్రభుత్వం వాళ్ళు మాకు పేదలకి రోడ్లు అమ్మటోళ్ళు లేని వాళ్ళకి మాకు ఆ ప్రభుత్వం స్థలాలు కల్పించింది. ఆ స్థలాలు కల్పించాక మాకు రోడ్లు వేసి మట్టి తోలిచ్చి మాకు మొక్కలు నాటించి ఇంత చేసినా కూడా మాకు నెంబర్తో సహా మాకు మీటింగ్లు పెట్టి మా పంచాయతీ ఆఫీసుల్లో మాకు నెంబర్తో సహా మాకు స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఇచ్చినాక మేము మా ఊర్లో మా పెద్దల సమక్షంలో మా విఆర్ఓ గారి సమక్షంలో మా స్థలాలు మేము పట్టాలు అందుకున్నాక తర్వాత 10 రోజుల తర్వాత మీకు గవర్నమెంట్ తరఫునే మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి మాట్లాడారు మా ఊరి పెద్దలు. అదిగో ఇదిగోనే టయానికల్లా మళ్ళీ మీ స్థలాలన్నీ కోర్టుకి వేసాము, కోర్టులో నడుస్తుంది, మీకు మీకు స్థలాలు అనేది రాదు, ఆ మాట మర్చిపోండి అని చెప్పి మమ్మల్ని గ్రామ పెద్దలందరూ కలిసి ఇలాగా మాకు మనిషికి తగ్గట్టుగా చెప్తా వచ్చారు. మేము ఆ దిగులతోటి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాము. ఆ ప్రభుత్వం వస్తే ఇస్తారు, ఈ ప్రభుత్వం వస్తే మా సమస్య పరిష్కారం అయ్యిద్ది అని చెప్పి మేము ఎదురు చూసాము. ఇప్పటికి 6 ఏళ్ళు. ఈ 6 ఏళ్ళలో కూడా మా సమస్యను ఎవరు కూడా పరిష్కరించారు. మాకు ఇచ్చిన పట్టాలు కూడా అంత ఫేక్ అని, మీరు మోసపోయారని, మిమ్మల్ని మోసం చేశారని, మళ్ళీ ప్రభుత్వాలు వస్తే ఓట్లు వేస్తేనే మేము మీరు గెలిపిస్తేనే మళ్ళీ మీకు అవే పట్టాలు మీకు ఇప్పించగలుగుతామని చెప్పి తోచింది తోచినట్టుగా మా గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు.